దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒక వర్గాన్ని కాదు, అన్ని వర్గాలను ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. దళితులకు చెప్పినారు కేసీఆర్ గారు దళిత బంధు అనే పథకం తెస్తే ఆయన ఇచ్చేది 10 లక్షలు, మమ్మల్ని గెలిపించండి 12 లక్షలు ఇస్తామన్నారు. ఒక్కల కన్నా వచ్చిందా 12 లక్షలు? అంబేద్కర్ అభయహస్తం అన్నారు, వచ్చిందా? అభయహస్తం శూన్యహస్తమైంది. ఆడపిల్లలు చదువుకుంటే స్కూటీలు ఇస్తామన్నారు, వచ్చినాయా స్కూటీలు? స్కూటీలు లేవు కానీ లూటీ మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాడు ముఖ్యమంత్రి. అట్లాగే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు మా తమ్ముళ్ళకి. 2 లక్షల ఉద్యోగాలు ఏం చెప్పినారు ఆ రోజు? 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, కేసీఆర్ది కేటీఆర్ది, మేము మీకు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు? ఇప్పటికీ 10,000 కంటే తక్కువ ఉద్యోగాలు ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు మేమిచ్చినామని చెప్పుకోనికే సిగ్గు కూడా లేదు ముఖ్యమంత్రి గారికి. ఎవడన్నా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటాడా? అట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాగే నిన్న మొన్న మీరు చూసినారు, ఇవాళ నేను ఇక్కడికి వస్తుంటే ఒక తమ్ముడు అలంపూర్ కాడ బండి మీదకి వెళ్ళి అరుస్తున్నాడు గట్టిగా, గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా అంటున్నాడు. గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా. ఎటువంటి దినం వచ్చిందంటే యూరియా కూడా బుక్కుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, దొంగనాయాలు యూరియా కూడా అమ్ముకుంటున్నారు. బ్లాక్ మార్కెట్ లో అడ్డంగా దొబ్బుకొని పోయి రైతులకు ఇవ్వకుండా రైతులనేమో 4-5 రోజులు అక్కడ వానలో ఎండబెట్టి వానలో తడిచేటట్టు చేసి అది కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్న దుర్మార్గులు రైతుల యూరియా అమ్ముకుంటున్నారు. పిల్లల గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారు. గ్రూప్ 1 లో కుంభకోణం జరిగిందని గ్రూప్ 1 పరీక్షల్లో 563 ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం 3 కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం 563 ఉద్యోగాలంటే దగ్గర 1700 కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు. పిల్లల ఉద్యోగాలు అమ్ముకుంటారు, రైతుల యూరియా అమ్ముకుంటారు, నమ్ముకున్న ప్రజల్ని ఇలా నట్టేట ముంచి ఆఖరికి మా బీసీ సోదరులు 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. 42% రిజర్వేషన్ ఇస్తాం, అది కూడా చదువులో, ఉద్యోగాల్లో, గవర్నమెంట్ కాంట్రాక్టుల్లో, అదే విధంగా రాజకీయ పదవుల్లో అన్నిట్లో ఇస్తామని చెప్పినారు. చెప్పి 2.5 ఏళ్ళు అయిపోయింది, కానీ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క హామీ. బీసీ డిక్లరేషన్లు ఇచ్చింది గాని, ఎస్సీ డిక్లరేషన్లు ఇచ్చింది గాని, ఎస్టీ డిక్లరేషన్లు ఇచ్చింది గాని ఒక్కటంటే ఒక్కటి కూడా చేసింది లేదు. మీరు గట్టిగా అడిగినారనుకో గద్వాలోళ్ళు గాని ఎక్కడోళ్ళు గాని ముఖ్యమంత్రి ఒకటే చెప్తాడు, ఏం మంచిగా లేదా నీకు, గుడ్లు వీకి గోటీలాడతా, పేగులు తీసి మెడలేసుకుంటా, ఈ డైలాగులు తప్ప ఇప్పటిదాకా 2 ఏళ్లలో పీకింది అయితే ఏమీ లేదు. ఒక్కటంటే ఒక్క పని జరిగిందా? ముసలోళ్ళకి 4,000 పెన్షన్ అన్నావు ఇచ్చినావా? రైతులకు 15,000 రైతు బంధు అన్నావు ఇచ్చినావా? ఆడబిడ్డలకు 2,500 అన్నావు ఇచ్చినావా? 2 లక్షల ఉద్యోగాలు అన్నావు ఇచ్చినావా? 12 లక్షల అంబేద్కర్ అభయహస్తం అన్నావు ఇచ్చినావా? 42% రిజర్వేషన్ అన్నావు బీసీలకు ఇచ్చినావా? ఒక్క వాగ్దానం కూడా అమలు చేయకపోగా ఇవాళ మనం తీసుకున్న గట్టు ఎత్తిపోతల పథకాన్ని ఎక్కడున్నదాన్ని ఎక్కడేసిన గొంగడు అక్కడనే అన్నట్టు అట్లే వదిలిపెట్టినాడు. మొత్తం గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా గట్టు మండలం గాని, కేటితోటి మండలం గాని బ్రహ్మాండంగా 35,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ గారు 581 కోట్ల రూపాయలతో మంజూరు చేస్తే 2 ఏళ్లుగా ఆ పథకాన్ని ఎక్కడున్న గొంగలు అక్కడనే అన్నట్టు పండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి కొత్తగా 10 లక్షల ఎకరాల కాయ కట్టించిన నాయకుడు ఎవరు? దాని వల్లనే ఇవాళ రివర్స్ మైగ్రేషన్ పాలమూరుకు స్టార్ట్ అయింది. నేను ఇదే గట్టుకు ఆనాడు ఇదే మన గద్వాలకు దరూరు మండలానికి మంత్రిగా వస్తే నేను నిరంజన్ రెడ్డి గారు మేమందరం పోతా ఉన్నాం. ఓ పత్తి చేను కాడ మొత్తం చాలా మంది కూలీలుంటే పలకరిద్దామని ఆగితే అక్కడ పోయి అడిగినామమ్మా మీది ఏ ఊరు అని. ఏ ఊరు అంటే వాళ్ళు సిగ్గుపడుతూ మాట్లాడతలేరు. ఏమ్మా చెప్పమ్మా, అలంపూర్ తాలూకానా గద్వాలనా ఎక్కడని అడిగితే వాళ్ళు ఏం చెప్పినారు ఎరికైనా? అన్న మాది రాయచూరు అన్న అని చెప్పినారు. రాయచూరు నుంచి ఇక్కడికి వచ్చి పని చేస్తున్నారంటే అవునన్నా అన్నారు. పక్కన ఇంకో 2 అమ్మాయిలు ఉండే, మీదే ఊరమ్మా అంటే మాది కర్నూలు అన్నా అని. మాకెంత గర్వంగా అనిపించింది ఎరికైనా? ఒకనాడు వలసల జిల్లాగా ఉన్న పాలమూరు, వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న పాలమూరు ఇవాళ రివర్స్ మైగ్రేషన్ అంటే అటు కర్ణాటకలోని అభాగ్యులకి ఇటు ఆంధ్రాలో ఉండే అభాగ్యులకు కూడా అన్నం పెట్టే స్థాయికి పాలమూరును చేసింది ఎవరు? అట్లాంటి కేసీఆర్ గారి నాయకత్వంలో నడిగడ్డలో మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే మీకు పంగనామాలు పెట్టి, మీకు శటకోపం పెట్టి, పార్టీకి తల్లి పాలు దాగి రొమ్మును గుద్దినట్టు
పార్టీకి అన్యాయం చేసి ఇలా రేవంత్ రెడ్డి సంకన కూర్చొని మీదికి మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా అని ఇలా భయపడతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, 2 ఏళ్లలో నీ పార్టీ నీ ప్రభుత్వం ఏదో పొడిసింది అని నువ్వు అనుకుంటే దమ్ముంటే నీ భాషలో చెప్తున్నా. నాకు భాష ఇట్లా మాట్లాడు ఇష్టం ఉండదు, కానీ రేవంత్ రెడ్డికి ఈ భాషలో చెప్తేనే అర్థమవుతుందని తెలుసు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే ఆ 10 మందిని రాజీనామా చెప్పి ఎన్నికల్లో చూసుకుందాం ఎవరి సత్తా ఏందో, ఎవరి ప్రభుత్వ పనితీరేందో, 10 ఏళ్ల కేసీఆర్ పనితీరేందో, 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరేందో ప్రజలే నిర్ణయం చేస్తారు. కేటీఆర్ గారు, మీరు నిన్న మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్షలలో 563 అభ్యర్థుల దగ్గర 3 కోట్ల రూపాయలు తీసుకొని ప్రభుత్వం వాళ్ళని పాస్ చేసిందని అంటారు. మీ హయాంలో మీరు ఎట్లా ఉద్యోగాలు ఇల్లే? మీ హయాంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 డిఎస్సి పెట్టే పరిస్థితి లేకుండే. చిత్తశుద్దితోటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు, పిల్లల భవిష్యత్ ఖరాబ్ అవుతుంది, ఈ పాటికి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు వచ్చే స్థాయిలో ఉన్న ఇంకా చదువుకునే స్టేజ్ లో ఉర్రు అన్న ఉద్దేశంతో అత్యవసరంగా అంటే చాలా వరకు నిపుణులు, న్యాయ నిపుణులతో సలహాలు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా అడ్డంకులు వేయొద్దన్న మంచి సదుద్దేశంతో ఇలా గ్రూప్ 1 పరీక్షలు కండక్ట్ చేశారు. 563 విద్యార్థులు అంటే మీరు టోటల్ గా ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు 3 కోట్లు కట్టే స్తోమత ఉన్నట్టుగా మీరు చెప్తారు. మీ హయాంలో ఎవరికి ఉద్యోగాలు రాలేదు. మీకు ఓటేయని ప్రజలు ఎవడు బాగుపడొద్దు. మీకు ఓటేయని ప్రజలకు బుద్ధి చెప్పాలి. మీకు ఓటేయని ప్రజలను ఉద్యోగాలు రావద్దు, సన్నబియ్యం తినొద్దు, ఇల్లులు రావద్దు, ఏం కావద్దు, పశ్చాత్తాపడాలి బీఆర్ఎస్ ఓటేయనందుకు అన్న ఉద్దేశం మీలో కనపడుతుంది తప్ప తెలంగాణ తత్వం పోయింది. మీ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేసినట్టే నీకు తెలంగాణ తత్వం లేదు. నువ్వు ఆర్థికంగా దోసుకుందామన్న ఆలోచనతో నువ్వు రాజకీయం చేసినావు తప్ప ప్రజల మీద నీకు ప్రేమ లేదు. అమెరికాలో చదువుకునే నువ్వు, ఉద్యోగం చేసుకునే నువ్వు ఇండియాకు వచ్చి ఈ స్థాయికి ఎదిగి మంత్రి పదవి అనుభవించింది ఇదే తెలంగాణ ప్రజల పుణ్యాన. వాళ్ళ పిల్లలకు 563 మంది ఉద్యోగాలు వస్తే ఆ తల్లిదండ్రులు అప్పుల పాలైన తల్లిదండ్రుల గోస అయినాల్సిన అవసరం ఉంది. నువ్వు వాళ్ళందరినీ కూడా మీరు మీ రాజకీయ ఉద్దేశంతో ఇలా ప్రభుత్వాన్ని దూషిస్తలేరు. మీరు ఆ తల్లిదండ్రులను వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇలా తల్లిదండ్రులకే నేను అప్పీల్ చేస్తున్నా మీడియా ద్వారా, మీరు వచ్చి తెలంగాణ ప్రజలను వీళ్ళు తప్పుతో పట్టిస్తున్నారు. మీ 563 విద్యార్థుల తల్లిదండ్రులు ఎంత ఆర్థిక పరిస్థితి ఉందో ఇలా మీరు తెలియజేయాల్సిన అవసరం. తెలంగాణలో 3 కోట్లు కట్టే పరిస్థితి మీకుంటే నిజమా కాదా తెలియాలి మీరు. అంటే ఈ 563 గ్రూప్ 1 వచ్చిన తల్లిదండ్రులు ఈరోజు నా వీడియో విన్న తర్వాత, నేను మాట్లాడిన ఈ నోట్ విన్న తర్వాత తక్షణమే మీరు ఎక్కడుంటే అక్కడ మీరు కూడా వీడియోలు చేసి రిలీజ్ చేయండి. మీ ఆర్థిక స్తోమతని చెప్పండి. మీరు 3 కోట్లు ఇచ్చే అర్హత మీ దగ్గర ఉందా? ఆ స్థాయి మీకుందా? ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ, అధికారం లేని పార్టీ సమస్య కాదు, మన బిడ్డల సమస్య. రోడ్డు మీదకి రావాలి, ప్రెస్ మీట్లు పెట్టాలి, ప్రెస్ క్లబ్ లో కూర్చొని కేటీఆర్ చెప్పు దెబ్బలు కొట్టాలి మీరు. కాబట్టి ఈ సమస్యను పరిష్కారం చేసుకొని గ్రూప్ 1 ఆపుతారు, గ్రూప్ 2 ఆపుతారు, గ్రూప్ 3 ఆపుతారు. ఏ పిల్లగానికి ఉద్యోగం రావద్దు, మళ్ళా మేము అధికారంలోకి వచ్చిందాక అనే ఒక దౌర్భాగ్యపు ఆలోచన కేటీఆర్ లో కనపడుతుంది. అంత ఉత్కృష్టపు ఆలోచన వచ్చినటువంటి కేటీఆర్ చెప్పుతోడు కొట్టాలి మీరు అందరూ తెలియజేస్తున్నారు.